వెల్కమ్ టు టాక్ ఇట్ ఈజీ స్టూడియోస్. ఈరోజు మన ముందర ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ గారు. నమస్కారం అండి. జై శ్రీమన్నారాయణ. సో ఈ మధ్యన రకరకాలుగా జాతకాలు చెప్తూ ఉంటారు. సో ఇప్పుడు పెండలం అన్నటువంటిది కొత్తగా నేను మీ దగ్గర విన్నాను నేను. సో అది ఎలా చేస్తారు, ఎలా చూస్తారు, సో దాని నుంచి జాతకం ఎలా చెప్పగలుగుతారు? సో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి దాని గురించి. ముందుగా మన టాక్ ఈజీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. జై శ్రీమన్నారాయణ. మీరు అన్నట్టుగానే జాతకం చూసేటువంటి విధానం చాలా రకాలుగా ఉంది. ఓకే, మన వేదాలు చెప్తా ఉన్నాయి, మన పురాణాలు చెప్తా ఉన్నాయి. మనం ఒకప్పుడైతే జాతకం చూడాలంటే చార్ట్ వేయాలి. ఒక డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని దాన్ని చార్ట్ వేసేసి జాతకం చెప్పాలి. కుండలి జాతకం ఉంటుంది అనమాట, అది చెప్పాలి. లేదా నాడీ జ్యోతిష్యం, ఈ రెండే వెలుగులో ఉన్నాయి. ఇప్పుడు కానున్న కాలంలో నాడీ జ్యోతిష్యం అనేది ఎప్పుడో ఎవరో ఉన్నవాళ్ళు ఎక్కడో చెప్పేవాళ్ళు, తమిళనాడు లాంటి ఏరియాస్లోనూ నాడీ జ్యోతిష్యం ఉన్నది. అది చాలా ప్రసిద్ధి చెందింది. దాని నుంచి చాలా రకాలుగా పుట్టుకొచ్చింది. చిరక దోషం ఉండేది, కార్డ్స్ ఉండిద్ది, తర్వాత చాలా రకాల సిగ్నేచరాలజీ, ఆస్ట్రాలజీ, ఇలా చాలా ఉన్నాయి. చాలా రకాల ప్రెడిక్షన్స్ ఉన్నాయి. ఎవరు వాళ్ళ దాని ప్రకారం చేస్తారు. అలానే మన పెండెలం కూడా ఒకటి ఉంటుంది. పెండెలంతో కూడా మనం హారోస్కోప్ జాతకం చెప్పొచ్చు. ఇది ఎలా అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం ఏంటంటే ఇప్పుడు జస్ట్ మీకు ఒక క్వశ్చనే ఉంటుంది, వేరే ఏం అడిగేదానికి ఉండదు. ఇప్పుడు మీరున్న దాని ప్రకారం ఏంటంటే ఇప్పుడు మీరున్నారు, మీకు క్షణంగా మైండ్లో థాట్, ఇప్పుడు నేను ఎంతసేపు చేసినా ఎన్ని రోజులు చేసినా ఇలానే ఉంటున్నాము, మనకి నెక్స్ట్ ఫ్యూచర్లో మనం ఎప్పుడు ఎదగలుగుతాము అని మీకు థాట్ వచ్చింది. థాట్ వచ్చినప్పుడు ఏంటంటే నా దగ్గరికి ఫోన్ చేసి, గురువు గారు మరి నా పరిస్థితి అర్థం కావట్లేదండి, క్షణంగా నాకు ఎందుకు అడగాలనిపించేసింది అని చెప్పంటారు. ఒక్కొక్కరికి డేట్ ఆఫ్ బర్త్ ఉండదు. సో క్వశ్చన్ మాత్రమే ఉంటుంది. దీన్ని ప్రశ్న శాస్త్రం అంటారు. దీన్ని కామన్గా ఏంటంటే దీన్ని మీరు అడిగినటువంటి టైం తీసుకొని నేను హోరా అప్పుడు ఏం నడుస్తుందో చూసేసి చార్ట్ వేసి ఏ గ్రహం ఎక్కడుందో చూసుకొని మీరు అడిగినటువంటి క్వశ్చన్కి ఆ గ్రహాల అనుకూలత మీకు ఎలా ఉంది అని చెప్పొచ్చు. అది కూడా మనకి టైం పడుతుంది అనుకుంటే, నేను అనుకూలంగా ఉండను, మీ టైంకి అనుకూలంగా ఉండను, మీకు ఇమీడియట్లీ చెప్పాలనుకుంటే కనుక పెండిలం కూడా మనకు ఉపయోగపడుతుంది. పెండిలం, ఎస్. అది ఎలా ఉపయోగపడుతుంది అంటే జస్ట్ ఇప్పుడు మీరు అడుగుతారు, నాకు లైఫ్లో గ్రోత్ అనేది నాకు ఎన్ని నెలల్లో ఉంటుంది, ఒక క్వశ్చన్ కి అంతే. జస్ట్ ఒక క్వశ్చన్ మీరు అడుగుతారు, నేను మీ దగ్గర ఏ డేట్ ఆఫ్ బర్త్ తీసుకోవాలా, ఎగ్జాంపుల్ మీ పేరు కూడా నేను తీసుకోలేదు, మీ పేరు కానీ మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఏం తీసుకోవాలి. మీరు అడిగారు నన్ను, ఫోన్ చేస్తారు, గురుగారు నేను ఉన్నాను, నాకు గ్రోతింగ్ ఉంది, లేదు నాకు ఆఫీస్ ప్రమోషన్స్ ఉన్నాయి, అసలు జాబ్ ఉంటుందా ఉండదా, నాకు పిల్లలు పుట్టే అవకాశం ఉన్నదా, పెళ్లి ఎన్ని రోజులు అవుతుంది. సో ఇలాంటి క్వశ్చన్స్ అన్ని కూడా ఏంటంటే జస్ట్ సింగిల్ క్వశ్చన్. ఒక ఆస్ట్రాలజీ దగ్గరికి వెళ్ళాలంటే ఈ రోజు కార్పొరేట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళినట్టు ఉంది. సో ఇప్పుడు టైం తీసుకొని వెళ్ళాలి. లేదా మీరు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారనుకోండి, దానికి మళ్ళీ వాళ్ళు ఎప్పుడో మనకి టైం చూసినప్పుడు చెప్తారు, అప్పుడు మళ్ళీ మన మైండ్ మారిపోద్ది. అప్పుడు వచ్చిందిలే గుర్తు, ఇప్పుడు ఏమవుతుంది. సో మనం ఏంటంటే ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది, అడగాలని ఒక తాపత్రయం, తెలుసుకోవాలని ఒక ఇది ఉంటుంది, దాన్ని బట్టి మనం పరిహారం చేసుకోగలుగుతాం. సో దాంట్లో ఏంటంటే పెండిలం కూడా ఒకటి మనము పరిగణలో తీసుకోవచ్చు అనమాట. దాని ద్వారా మనం ఏంటంటే పెండిలం అనేది ఏంటంటే మనకి ఎలా ఉంటుంది సార్, అది ఉందా మీ దగ్గర? తీసుకొచ్చాను. అంటే నా దగ్గర చాలా ఉన్నాయి, బట్ నేను అనుకోకుండా సింపుల్ గా ఉండేది అని చెప్పి ఒకటి చిన్నగా తీసుకొచ్చాను. ఇది పెండిలం అంటే ఇలా ఉంటుంది అనమాట. ఇది గ్రీన్ ఉంటుంది. యాక్చువల్లీ ఏంటంటే నా నక్షత్రానికి సరిపడి గ్రీన్ ఉంటుంది. నా దగ్గర చాలా పెండిలమ్స్ ఉన్నాయి. దీంట్లో చాలా వేరియేషన్ మోడల్స్ ఉంటాయి. దీంట్లో ట్రీ ఉంటుంది, దీంట్లోనూ ట్రోపోలో ఉంటుంది. సో దీంట్లో చాలా రకాల మోడల్స్ ఉంటాయి. దాంట్లో నేను కలర్ ఏంటంటే గ్రీన్ ఉంటుంది నా దగ్గర ఉన్నంత వరకు. సో ఇది నాది, ఇది రౌండ్, ఇప్పుడు చిన్నగా తీసుకొచ్చాను అనమాట. చిన్నది ఇది. ఇంట్లో చాలా పెద్దగా ఉంటాయి, నా పూజ గదిలో చాలా పెద్దగా ఉంటాయి ఇంకాను. సో ఇప్పుడైతే ఇది చిన్నది తీసుకొచ్చాను. సో దీని నుంచి ఎట్లా దీన్ని అంటే ఇది సార్ మనకి ఎంత తుఫాన్ గాలి వచ్చినా, ఎంత ఫ్యాన్ గాలి, కూలర్ గాలి వచ్చినా సరే ఇది కదలదు. ఇలానే ఉంటే ఇలానే పట్టుకుని ఇలానే ఉంటుంది పోతుంది. సో మనం ఏముండదు అనమాట. దీన్ని కొంచెం కొన్ని రకాలటువంటి దీనికి మనం ఇంట్లో కొన్ని రకాలను మనం అలవలుచుకుంటాం, చూసావా, ఆ ప్రకృతి మనం తీసుకుంటాం. అలానే దీన్ని మనము ఒక చిన్న రెమెడీ చేసుకోవాల్సి వస్తుంది. అది గురువు గారి ఒక ఇది ఉంటుంది. సో ఆ రెమెడీ కనుక మనం తీసుకొని చేసుకోవాలి. ఇది ఇప్పుడే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏంటంటే ఇది నా దగ్గర ఉన్నటువంటి పెండిలం. ఇది చిన్నది. ఇది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఉన్నారు, ఇదేం కదలట్లేదు సార్, ఇప్పుడు చూడండి. యాక్చువల్లీ ఇది ఏంటంటే న్యూట్రల్లో ఉంది. జస్ట్ నేను కదిలిస్తే చేయగలుగుతుంది కాబట్టి కదులుతుంది, న్యూట్రల్లో ఉంది ఇది. సో ఇది ఏంటంటే మనకి ఇప్పుడు ఇట్లా వచ్చింది అనుకోండి, పాజిటివ్ అన్నట్టు. అంటే మనం అనుకున్న పని ఎట్లా ఉంటుంది, దీనికి నోరు లేదు కాబట్టి మనమే దీనికి చేయాలన్నమాట ట్రైనింగ్. సో ఇలా ఉంటే కనుక పాజిటివ్ ఇది. ఇది అడ్డంగా ఇలా తిరిగితే కనుక నెగిటివ్, అంటే ఇది అవ్వడానికి టైం పడుతుందని లేదా కాదు అని కానీ
అది లేదు అని కానీ ఇలాంటిది ఇలా వస్తుంది. ఓకే. సో ఇలా వచ్చింది ఏంటంటే పాజిటివ్ అవుతుంది. ఓకే, ఇది పాజిటివ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఉన్నారు సార్, ఇప్పుడు ఫర్దర్గా మీ గ్రోతింగ్ అని చూద్దాం. ఎగ్జాంపుల్గా ఇది నేనేం కలిసి చేయకూడదు తీస్తున్నాను. ఓకే. నెక్స్ట్ నోట్లో ఉంది. సపోజ్ మీ పేరు రాజు గారు, మీ పేరు రాజు గారు అని చెప్తున్నా. నాకు ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తి యాంకర్ గారు రాజు గారి పేరు. ఎస్, ఓకే, పాజిటివ్ ఉంది. పాజిటివ్. ఓకే, అంటే మీ హ్యాండ్ మూవ్ అవ్వకుండా మూవ్ అవుతుందా? ఎస్, నేనేం చేసేది లేదు దీనికి. ఓకే, ఇంకా వస్తుంది. ఇట్లానే మనం ఉంటే కనుక ఇంకా తిరుగు. నా ఎదురుగా కూర్చున్నటువంటి వ్యక్తి యాంకర్ గారు, అతని పేరు రాజు గారు. ఓకే, మీరు మూవ్ చేయకపోయినా అది కదులుతుంది, ఏం చేసే అవసరం లేదు. ఎస్ ఆర్ నో. ఓకే. ఫర్ సపోజ్ నా ఎదురుగా కూర్చున్నటువంటి యాంకర్ గారు ఉన్నారు, అతని పేరు వచ్చేసి రజనీకాంత్. ఇప్పుడు అడ్డంగా వస్తుంది. కాదట, మీ పేరు రజనీకాంత్ కాదు. ఓకే. సో అబద్ధం చెప్తున్నారు అని. అచ్చా అచ్చా. సో ఇప్పుడు నా ఎదురుగా కూర్చున్న అతను ఆ యాంకర్ గారి పేరు వచ్చేసి రాజు గారు. పాజిటివ్ ఉంది కదా. ఓకే. ఎస్, అవును అని. అవును. నెక్స్ట్ అంటే అతని పేరు రాజు గారు కనెక్ట్ అయ్యారు. సో నెక్స్ట్ అతనికి అడగాల్సిన క్వశ్చన్ ఏముంది ఉంటే అడగండి. అంటే ఫోన్లో మీరు నీకు చెప్పితే క్వశ్చన్కి ఎలాగా ఆన్సర్ ఇవ్వగలుగుతారు అంటారు కదా, దానికోసం తీసుకున్నాం అనమాట. ఇప్పుడు నన్ను ఒక వ్యక్తి కాంటాక్ట్ అయ్యారు, అతని పేరు ఇది అని తీసుకుంటాం ఫస్ట్. అది తీసుకోవడం లేదంటే ఇప్పుడు నా ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తి రాజు గారు ఉన్నారు. ఒక ఎగ్జాంపుల్ ఇక్కడే తీసుకుందాము. తీసుకుందాము అంటే కనెక్ట్ అవడం కోసం. సో ఇలా ఉంటుంది అనమాట పెండిలం లో. మనము ఈజీగా కస్టమర్ కి మనం ఆన్సర్ చెప్పొచ్చు అనమాట. మనం లైవ్ లో చెప్పొచ్చు దీన్ని. సో ఒకసారి ఇక్కడే మా ముందర ఉన్నటువంటి ఎవరు కెమెరామెన్ ఉన్నారు కొందరు, వాళ్ళతో ఒకసారి మీరు జాతకం చెప్పగలరా చూసి? తప్పకుండా. ఓకే. తన ఫ్యూచర్ కానీ తను అడిగిన క్వశ్చన్ కి నేను ఆన్సర్ ఇవ్వగలుగుతాను. ఓకే. తనకి ఏదో ఒకటి మైండ్ లో అయితే క్వశ్చన్ ఉంటుంది కదా, అవును, ఆ క్వశ్చన్ కి అవునా కాదా చెప్తాను, లేదా ఎన్ని రోజుల్లో ఎలా, దాని ప్రెడిక్షన్ నేను చెప్తాను. ఓకే. సో రెమెడీస్ అనేది నేను ఇవ్వగలుగుతాను అనమాట. ఓకే. సో అలాంటి పిలవండి. మా కెమెరామెన్ సాయి ఒకసారి కూర్చో. నీకు ఏ డౌట్స్ ఉన్నాయి, నీకు ఇంపార్టెంట్ ఏదైనా ఉందా, నీకు జరగాల్సిందో ఒకసారి దాన్ని అడుగు క్వశ్చన్. యాక్చువల్లీ ఒకసారి మీ చేయి పెట్టండి చెప్తాను. సో ఇప్పుడు ఇతను చూద్దామండి. ఇప్పుడు ఇతను ఉంది కదా, ఏంటంటే జస్ట్ ఇప్పుడు నాకు కనెక్ట్ అవుతుంది అనమాట. ఓకే. సో ఇతను అసలు ఫస్ట్ ఇతని బాడీలో మనకి ఇతని దగ్గర అసలు పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా, ఓకే, ఇది చూద్దాం. ఫస్ట్ పాజిటివ్ అంటే ఇలా వస్తుంది, నెగిటివ్ అంటే ఇలా సైడ్ వస్తుంది అనమాట. యాక్చువల్లీ ఇతని పేరేంటమ్మా? సాయి. సాయిలో అసలు పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా అనేది జస్ట్ చూడండి. న్యూట్రల్ ఉంది. ఈ సాయిలో పాజిటివ్ ఉందా? అడ్డంగా వస్తున్నట్టుంది, అంటే పాజిటివ్ లేదు అని. ఓకే. సో సాయి ఇప్పుడు నాకు ఎదురుగా వచ్చిన వ్యక్తి పేరు సాయి, ఇతనిలో నెగిటివ్ ఉందా? ఎస్, నెగిటివ్ ఉంది. సో ఈ నెగిటివ్ ఎలా వచ్చేసింది అంటే వాళ్ళ పూర్వీకుల ద్వారా వచ్చిందా, వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా వచ్చిందా అంటే కాదు అని చెప్తుంది. అంటే ఎలా వచ్చిందని మనం అడుగుతున్నాం, కాదు అని చెప్తున్నాం. సో మనకి ఇప్పుడు ఎలా ఇతనిలో నెగిటివ్ అనేది ఎలా వచ్చింది? ఫ్రెండ్స్ ద్వారా వచ్చిందా, రిలేషన్స్ ద్వారా వచ్చిందా, నరదిష్టి ఏమన్నా ఉందా? ఎస్, ఇతనికి నరదిష్టి ఉంది. ఇతనికి నరదిష్టి ఉంది కాబట్టి ఇతను ఏమైనా అనుకున్న పనులు అవ్వటం అనేది లేట్గా అవుతుంది. ఓకే. సో ఇతను ఇప్పుడు ఏదైనా వర్క్ అనుకున్నాడు అనుకోండి, ఆ వర్క్ అలానే అనుకుంటూ ఉంటాడు, ఆ పని అవ్వదు, ముందుకు వెళ్ళదనమాట. సో నరదిష్టి అనేది ఆపుతున్నిద్ది, నరదిష్టి అనేది వెనక్కి లాగుతున్నిద్ది. అరే వద్దురా బాబు ఇప్పుడు కాదు అని చెప్తున్నిద్ది. మైండ్ లో చేయాలని ఉంటది కానీ బుద్ధి ముందుకెళ్ళదు, కాళ్ళు ముందుకెళ్ళదు. కోరికలు గడపలు దాటుతాయి, ఆ కోరికలు కొండలు దాటుతాయి, కాళ్ళు గడపలు దాటవు. సో ఇప్పుడు ఇతనికి ఏంటంటే ఇతనికి ఇప్పుడు నరదిష్టి ఉందా? నరదిష్టి ఉంది. వేరే పూర్వీకుల శాపం కానీ పూర్వీకుల లోపం కానీ ఏమైనా ఉందా? కొంచెం పైకి ఎత్తండి. ఏమీ లేదు. సో ఫర్దర్గా ఇతనికి హరస్కోప్ వల్ల నక్షత్రాల వల్ల ఏమైనా లోపం ఉందా? ఏమీ లేదు. మరి ఇతను అనుకున్న పని కానీ ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు? నరదిష్టి వల్లేనా? ఎస్, ఓకే. ఈ నరదిష్టికి నేనేమైనా చేయగలుగుతానా, నేనేమైనా రెమెడీ ఇవ్వగలుగుతానా అంటే నా పనితనం కూడా ఇక్కడ తెలుస్తుంది. ఓకే. సో నేనున్నాను, సో మీరు ఏం చెప్పాలన్నది కూడా తెలిసిపోతుంది. అంటే నేను ఇతనికి చేయగలుగుతాను లేదు కూడా, అంటే ఒక డాక్టర్ గారు చేయగలుగుతాడు లేదు కూడా చూసుకోవాలి కదా. అవును. సో అలానే ఇతనికి నేనేమైనా చేయగలుగుతానా, ఎలాంటి రెమెడీ ఇవ్వగలుగుతాను? సో ఇప్పుడు నాతో పాటు ఉన్నటువంటి వ్యక్తికి ఇతని పేరు సాయి అనా,
ఇతనికి ఉన్నది ఓన్లీ నరదిష్టేనా? ఎస్, మనకి పాజిటివ్ ఉందన్నమాట ఏకదిష్టి. ఇతనికి నేనేమన్నా రెమెడీ చేయగలుగుతానా? నరదిష్టి రెమెడీ ఇస్తే సరిపోతుందా? సరిపోతుంది. సో ఎగ్జాంపుల్ చెప్తాను, ఇతనికి గర్ల్ ఫ్రెండ్ ఉందా? అసలు మీరేం మూవ్ చేయకుండానే కదులుతుంది, అసలు ఏం చేసే అవసరం లేదు, ఒక కడ్డీ కట్టినా కూడా ఇలానే ఉండిపోతుంది. ఇతనికి గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఇతనికి లైఫ్లో లవ్ మ్యారేజ్ అవుతుందా? అరేంజ్ మ్యారేజ్ అనా? ఫ్రంట్కి వస్తుంది ఇప్పుడు. ఎస్, అరేంజ్ మ్యారేజ్ అవుతుంది. సో ఇందులో ఏంటంటే మనం ఏ నక్షత్రాన్ని తీసుకోలేదు, ఇతని డేట్ ఆఫ్ బర్త్ నేను తీసుకోలేదు, జస్ట్ పేరే అడిగాను. పేరు కూడా అవునా కాదా కూడా చెప్తుంది. సో పేరు కూడా చెప్పలేదు అనుకోండి, నేనేదో పేర్లు చెప్పుకుంటూ పోతా, అవి కాదు 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 అని చెప్పుకుంటూనే వెళ్తుంది అనమాట. సో ఇతనికి ఏంటంటే ఓన్లీ నరదిష్టికి సంబంధించింది ఓన్లీ ఉంటుంది అన్నమాట. ఇది చూడండి. ఓకే, సో ఈ నరదిష్టి ఓన్లీ నరదిష్టికి ఇస్తే సరిపోతుందా? నేను ఇతనికి రెమెడీస్ ఇవ్వగలుగుతానా? నరదిష్టికి సంబంధించినటువంటి రెమెడీస్ ఇస్తానా? నేను రెమెడీస్ ఇవ్వటం వలన ఇతనికి మంచి జరుగుతుందా? ఏమైనా స్టోన్ రూపంలో ఇవ్వాలా? ఏదైనా మూలిక రూపంలో, ఏదైనా పూసల రూపంలో, రుద్రాక్ష రూపంలో, పోనీ ఓన్లీ రెమెడీస్ ఇవ్వనా? పరిహారాలు ఏమైనా ఇవ్వాలా? దానాలు ఏమైనా చేయాలా? ఇలాంటి రెమెడీస్ ఇవ్వనా? సో నేను ఎలాంటి రెమెడీస్ ఇవ్వాలో కూడా నేను డిసైడెడ్ అనమాట. సో ఇతను లక్షల రూపాయలు పెట్టి స్టోన్స్ అవసరం లేదు, అలా కోట్ల రూపాయలు పెట్టి రుద్రాక్షలు అవసరం లేదు. జస్ట్ మనలో ఉండేటువంటి దానాలు చేసేటువంటి వాటిని కొన్ని రకాల ఆ నరదిష్టికి ఏ దానం అయితే ఉంటుందో ఆ దానాలు చెబితే కూడా ఇతను సరిపోతుంది. ఇది నేను అబద్ధం చెప్పేదో నేనేదో కోట్లు సంపాదించి వెనకేసుకుందో అవసరం లేదు ఇక్కడ. లేదు, నేను చూస్తున్నాను ముందు, నా కళ్ళ ముందే మీ చేయి కదులుకోకుండా మూవ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సాయి. అయితే ఆ దానాలు అనేది నేను చేపించడము, ఆ దానాలకు సంబంధించినటువంటి పరిహారాలు నేను చెప్పడము ద్వారాను తనకు మంచి జరుగుతుంది. తన దగ్గర నేను డేట్ ఆఫ్ బర్త్ తీసుకోలేదు, ఏం తీసుకోలేదు, తనకున్న లోపం అర్థమైపోయింది. అసలు ఏం సార్ అందులో ఏం పవర్ ఉంటుంది అంత? ఇది జస్ట్ సార్, ఇది ఏమి మన యోగా నుంచి నా మైండ్ సెట్ కి దీన్ని సెట్ చేసుకోవడం ఒకటే ఉంటుంది ఇది. సో నా మైండ్ సెట్ లో ఏదైతే ఉంటుందో నా మైండ్ సెట్ కి కరెక్ట్ గా దీన్ని సెట్ చేసుకోవాలి. ఇది మనం ఓన్లీ ప్రాణి హీలింగ్ ద్వారానే మనం చేసుకోవాలి. ప్రాణి హీలింగ్ ద్వారానే మనం చేసుకోవాలి. దీంట్లో ప్రాణి హీలింగ్ ద్వారా చేసుకొని కూడా నా హోరా బట్టి నేను చూసుకోవాలి దీన్ని. సో అన్ని రకాలుగా నేను టెస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక మనిషి మీద మనం ప్రభావితం చూపిస్తున్నామంటే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నేనుగా దాన్ని ఇమ్యూనిటీ చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాతనే ఉంటుంది అది. సో మనలో పాజిటివ్ థింగ్స్ అనేది ఉంటే ఆటోమేటిక్గా పెండిలం ద్వారా కూడా మనం జ్యోతిష్యం చెప్పవచ్చు. సో ఎవరు పడితే వాళ్ళు తీసుకొని ఇట్లా పెట్టేసి నేను వెళ్తే పని అవుతుందా అంటే అలా కాదు. ఇది అలా చెప్పడానికి అంటే జేబులు పెట్టుకుని అందరు దిగుతూ ఉంటారు, అది కాదు. అలా ఎవరికి గురువు గారు చెప్పారు ఆ పెండ్లో ఉంటే ఏదో ఇల్లు అంతా మారిపోద్ది, జ్యోతిషం చేరిపోతుంది, అలా కాదు. దీనికి ఒక రెమెడీ ఉంటుంది, దీనికి ఒక పరిష్కారం ఉంటుంది, దీనికి ఒక హోరాలో పూజ చేయాల్సి వస్తుంది, మన మైండ్ సెట్ ని దానికి సెట్ చేయాల్సి వస్తుంది. మీకు దానికి కనెక్ట్ అయి ఉండాలన్నమాట. అలా చేస్తేనే మనం పెండిలంతో జ్యోతిష్యం చెప్పగలుగుతాం. సో మనం ఎట్లయితే గవ్వలతో చెప్తాము, తమలపాకులతో చెప్తాము, ఎలా అయితే నారికేలంతో కూడా జ్యోతిష్యం చెప్తాం. ఒక కొబ్బరికాయ ఉంటుంది, దాన్ని పగలగొట్టిన తర్వాత 2 చిప్పలు అవుతాయి. ఆ చిప్పల్ని చూసి కూడా మనం ప్రెడిక్షన్ చెప్పొచ్చు. మీ యొక్క ఏంటి పరిష్కారం అనేది, మీ సమస్యకి పరిష్కారం చెప్పొచ్చు. తవన్పాకులు ఇలా ఒక కుప్ప తవన్పాకులు పోసేసి దానిలో కొన్ని మీరు ఆకులు తీస్తారు. ఆ ఆకుల్ని లెక్కేస్తే మీకు ఒక లెక్క వస్తుంది. ఇది నాకు ఒక 7, 8, 9 ఆకులు వస్తాయి. దాన్ని బట్టి చెప్పేయచ్చు. లేదు అంటే 1 నుంచి 9 లోపు నెంబర్స్ ఉంటాయి, 1 to 9. ఈ 1 to 9 లో మనం ఒక 3 నెంబర్స్ చెప్పమంటాం. ఇప్పుడు ఫర్ సపోజ్ 5, 7, 9 అన్నారు అనుకోండి. ఈ 5, 7, 9 నెంబర్స్ నేను తీసుకొని మీకున్నటువంటి సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యకి పరిహారం కూడా చెప్పొచ్చు. ప్రెడిక్షన్ అది కూడా మనం తీసుకొని చెప్పొచ్చు. మీకు ఇప్పుడు హెల్త్ ఇష్యూ ఉంది, సపోజ్ హెల్త్ ఇష్యూ ఉంది, మీరు నాకు 1 నుంచి 9 లోపు ఒక 3 నెంబర్లు నాకు పంపించారంటే టోటల్ నాకు అర్థమైపోద్ది అసలు మీకు ఏం సమస్య ఉంది, దాని రెమెడీ ఏంటి, పరిష్కారం ఏంటి, టోటల్ చెప్పేయచ్చు. ఇట్లా కూడా చెప్పేయచ్చు. ఎన్ని రకాలుగా ఉంటే అన్ని రకాలు మనము. కాకపోతే ఏంటంటే దానిలో మనము ప్రాక్టికల్ అయి ఉండాలి. ఏదో చెప్పేసామంటే అవ్వదు.
దానిలో మనము దానికి సరైనటువంటి దానికి చదివి ఉండాలి, దానికి ప్రాక్టికల్ చేసి ఉండాలి, దాన్ని కరెక్ట్ గా గమనించుకొని ఉండాలి, దానికి సరిపడా పరిహారం చెప్పి ఉండాలి. ఇప్పుడు అందులో సాయి గారి విషయం తీసుకోండి. ఇప్పుడు మనం సాయి గారి చూస్తే గనక ఏదో చెప్పొచ్చు, ఒక స్టోన్ పెట్టేసుకో నీకు లైఫ్ సెట్ అయిపోతుందని చెప్పొచ్చు. ఏది హారోస్కోప్ తీసుకుంటే మనం హారోస్కోప్ తీసుకోవాలా, తీసుకున్నా కూడా స్టోన్ కనిపిస్తుంది అందులో. హారోస్కోప్ లో కొన్ని గ్రహాల లోపంలో ఉండటం వల్ల స్టోన్ పెట్టుకోమని చెప్పి సజెస్ట్ చేస్తాం, కానీ ఆ బాడీకి స్టోన్ సెట్ అవ్వదు. స్టోన్ పెట్టుకుని ఏమంటారు, గురువు గారు స్టోన్ పెట్టుకోమన్నారు మనకు అవ్వలేదు అంటారు. అవే కాంట్రవర్సీస్. అలానే మనకు కూడా రుద్రాక్షలు స్టోన్స్ ఏం చెప్పలేదు. ఓకే, ఇప్పుడు నేనేం చేయగలుగుతున్నా కూడా అక్కడ మనకు ప్రెడిక్షన్ చెప్పేసింది. ఏంటి అక్కడ ఓన్లీ దానాల రూపంలో ఎవరికైనా పెండులం ద్వారా ఏం చేసాం, నేను దానాల రూపంలో చెప్తే సరిపోతుందా? సరిపోతుంది. దానాల రూపంలో ఎంత అవుతుంది? మహా అయితే 400 అయితే 500 అవుతుంది. దానాలు అంటే ఏంటి? కూరగాయలు, ఫలాలు, లేకపోతే భోజనం పెట్టడం, ఇలాంటివే ఉంటాయి. అంటే అవి కాకపోయినా అలాంటివే మనకి ప్రెడిక్షన్స్. నవగ్రహాలకు దానం చేయమను, నవగ్రహానికి 9 రకాల నవధాన్యాలు పెట్టమను ఉంటాయి దానాలు, వాళ్ళ పరిహారం పెట్టేవి. అవి ఏ ముందు చూసి చెప్తే సరిపోతుంది, తక్కువ ఖర్చుతో తనకి మంచి జరుగుతుంది. ఇది మనం పెండులం ద్వారా కూడా ఈజీగా జ్యోతిష్యం చెప్పొచ్చు అని పెండులం ద్వారా కూడా మనము చూడొచ్చు అనమాట. అది చాలా మంచి ఎగ్జాంపుల్ లైవ్ లో చూపించారు మాకు. సో మనం పెండులం ద్వారా కూడా జ్యోతిష్యం చెప్పొచ్చు. దీంట్లో మనము ప్రాసిద్ధి. ఇది ఎప్పటి నుంచి ఉంది సార్ ఈ పెండులం అన్నది? ఈ పెండులం అనేది ఎప్పటి నుంచో ఉంది సార్, మన పూర్వీకుల నుంచే ఉంది, మన వేదాల్లో కూడా ఉంది. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను లైవ్. సైన్స్ లో ఉంటుంది, సైన్స్ లో కూడా ఉంటుంది పెండులం ద్వారా. పెద్ద పెద్ద ఇంజనీర్స్ వీళ్ళు కూడా పెండులం ద్వారా మనకి చెప్తారు. అన్ని ద్వారా మనం పెండులం ద్వారా చేసుకోవచ్చు. సో చాలా కొత్తగా ఈరోజు పెండులం గురించి చాలా మంచి ఎగ్జాంపుల్ చూపించారు. లైవ్లో ఆయన జాతకాన్ని చెప్పేశారు మీరు. చాలా బాగా చెప్పారు సార్. సో ఈరోజు మాతో ఇన్ని షేర్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.